Hi viewers, welcome to my channel. ఈజీగా క్విక్గా చేపల పులుసు ఎలా చేయాలో ఈరోజు తెలుసుకుందాం. ముందుగా చేపల పులుసు తయారీకి కావలసిన పదార్థాలు ఏవో చూసేద్దామా. ముందుగా నేను ఇక్కడ బొచ్చెలు తీసుకుంటున్నాను. చేపల్ని ఉప్పుతో కడిగి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆయిల్, ఇంకా నానబెట్టిన చింతపండు నిమ్మకాయ సైజులో తీసుకోవాలి. తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ధనియాలు, మెంతులు, జీలకర్ర, లవంగాలు కలిపి పొడి చేసుకోవాలి. ఇవి మంచి ఫ్రాగ్రెన్స్ని, అరోమాని ఇస్తాయి ఈ చేపల పులుసుకి. జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను రెడీమేడ్ తీసుకుంటున్నాను, మీరు ఇంట్లో తయారు చేసింది వాడచ్చు. ఇంకా పసుపు, కారం, ఉప్పు తగినంత. ఇప్పుడు చేపల పులుసు తయారీ విధానం ఏంటో చూసేద్దామా. ముందుగా స్టవ్ వెలిగించి బాణలి పెట్టి అందులో నూనె వేసి నూనె బాగా కాగనివ్వాలి. నేను తీసుకున్న నూనె దాంట్లో వేస్తున్నాను. నూనె బాగా కాగాలి, వేడి అవ్వాలి. నూనె కాగిపోయింది. ఇప్పుడు నేను అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయల్ని బాగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో వేయించుకోవాలి. అప్పుడు మనకి కూరకి మంచి రంగుతో పాటు గ్రేవీ కూడా బాగా థిక్గా వస్తుంది. ఆనియన్స్ని బాగా అలా కలుపుతూ ఆయిల్లో హై ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ని రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అలా ఆనియన్స్ని వేయించుకోవాలి. ఆనియన్స్ చక్కగా వేగుతున్నాయి కదా. ఇప్పుడు ఆనియన్స్ వేగిపోయాయి. ఇప్పుడు నేను అందులోకి పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు వేస్తున్నాను. మరి కాసేపు పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేగనివ్వాలి. అవి కాస్త వేగాక ఇప్పుడు అందులో పసుపు ఇంకా ఉప్పు యాడ్ చేసుకుందాం. ఉప్పు కాస్తంత ఎక్కువే వేస్తున్నాను, ఎందుకంటే మనం తర్వాత స్టెప్లో చింతపండు పులుసు కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఉప్పు కాస్తంత ఎక్కువ వేసుకున్నా ప్రాబ్లం లేదు. ఉప్పు పసుపు వేసి కాసేపు కలపాలి. ఇప్పుడు మనం చేపల్ని ఇందులో వేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాసేపు పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలిపాక అందులో చేపల ముక్కల్ని వేసుకుందాం. బాగా కడిగి ఉప్పుతో కడిగి పక్కకు పెట్టుకున్నటువంటి చేపల ముక్కల్ని మనం ఇందులో వేసి బాగా కలుపుకోవాలి, ఎందుకంటే బాగా ఉప్పు చేప ముక్కలకి పడుతుంది. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే సిమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే చేప ముక్కలు అడుగంటుతాయి కాబట్టి నేను స్టవ్ని సిమ్లో పెట్టాను. కొద్దిగా గ్రేవీ అంతా ముక్కల గంటిలాగా కలిపి మూత పెట్టి సిమ్లో కాసేపు మగ్గనిద్దాం. ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి చేప ముక్కల్ని మగ్గించుకుంటే సరిపోతుంది. చేపలు చాలా త్వరగా ఉడుకుతాయి కాబట్టి. చూసారా, చేపల ముక్కలు అప్పుడే ఉడికిపోయాయి. ఇప్పుడు నేను చింతపండు పులుసు మరియు పులుసుకు సరిపడా వాటర్ పోసుకుంటున్నాను. అందులో ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను నేను. అది సిమ్లో పెట్టేసుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టి బాగా
ఉడకనివ్వాలి. మూత పెట్టి చింతపండు పులుసు చేప ముక్కలకు బాగా పట్టేలాగా ఉడికించుకోవాలి. జస్ట్ ఒక 5 మినిట్స్ మూత పెట్టి సిమ్లో పెట్టి మగ్గిస్తే బాగా ఉడికిపోతాయి. చూసారా? చేప ముక్కలు ఉడికిపోయాయి. ఇప్పుడు కారం, అందులో ఇంకా మనం ధనియాలు, జీలకర్ర, మెంతులు, లవంగాలు మిశ్రమం మిక్సీ పట్టిన పొడి ఉంది కదా, అది మెయిన్ ఇంగ్రీడియంట్. ఇందులో మంచి అరోమా, మంచి స్మెల్ వస్తుందండి. ఈ విధంగా మీరు ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది ఈ పులుసు, అన్డౌటెడ్లీ. కారము ఇంకా ధనియాల మిశ్రమంని కర్రీలో కలిపేసాను. ఇది జస్ట్ 5 మినిట్స్ అండి, అంతే. 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించాలి. ఎందుకంటే కారం ఇంకా పౌడర్ వేసాం కదా, అది కొంచెం పచ్చివాసన పోయేలాగా, కూరకు మంచిగా పట్టేలాగా ఉడికిపోతుంది. జస్ట్ 5 మినిట్స్ మనము మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఫస్ట్ ఒక 5 మినిట్స్, తర్వాత ఒక 5 మినిట్స్, తర్వాత ఒక 5, జస్ట్ 15 మినిట్స్లో మనకి చేపల పులుసు, ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు సిద్ధమైపోతుంది. ఓకే, మూత పెట్టేద్దామా? మూత పెట్టి ఒక్క 5 మినిట్స్ మగ్గించుకుందాం సిమ్లో పెట్టేసి. ఓకే, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వంటలన్నీ మా ఛానల్లో చాలా చాలా వస్తుంటాయి. మీరు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, కూర ఆల్మోస్ట్ ఉడికిపోయింది. డన్. ఆయిల్ పైకి తేలింది. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఏ కూరనైనా కొంచెం మగ్గింది, కూర రెడీ అయిపోయింది అనడానికి ఆయిల్ పైకి తేలితే సరిపోతుంది. చూసారా, కూర బాగా చిక్కబడిపోయింది పులుసు. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసి దాన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. వావ్, ఎంతో టేస్టీ చేపల పులుసు ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి సరికొత్త వంటకాల కోసం, చాలా ఈజీగా క్విక్గా చేసుకునే వంటకాల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఆ ఫ్లేవర్ మీకు ఆల్రెడీ ఆ వీడియోలో చూస్తుంటేనే పులుసు తినాలనిపిస్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వంటకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ సజెషన్స్ ఏమైనా ఉంటే మా మెయిల్కి పంపించండి.